జై శ్రీమన్నారాయణ. అప్పుడు కౌసల్యామాత అంటోంది రాముడితోని, రామా చూసావా లక్ష్మణుడు లక్ష్మణుడు అన్నటువంటి మాటలు విన్నావా రామా? ఇక లక్ష్మణుడు చెప్పినటువంటి మాటలే కనుక నీకు నచ్చితే, ఆ రకంగానే నువ్వు కనుక చెయ్యాలి అనుకుంటే కార్యాలోచన ఇప్పుడే చెయ్యి. ఒకవేళ నువ్వు ధర్మాన్నే ఆచరిస్తా అనుకుంటే, నువ్వు రాజువు కాకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నాయనా, నన్ను ఇక్కడ వదిలివేసి ఎప్పుడూ వెళ్ళకు, ఇక్కడే ఉండి నన్ను కాపాడుకో. రామా, తల్లిని కాపాడుకోవటము కూడా చాలా ఉత్తమమైనటువంటి ధర్మమే కదా రామా అని కౌసల్యామాత దుఃఖిస్తూ రాముడితో ఈ మాటలు అంటోంది. కౌసల్యామాత బాగా దుఃఖిస్తూ రాముడితో అంటుంది, రామా, పూర్వమందరూ కూడా తల్లులని సేవిస్తూ తల్లులతోనే ఉంటూ ఆ తల్లుల యొక్క అనుగ్రహముతోనే స్వర్గాన్ని చేరుకున్నటువంటి అనేకమైన కథలు ఉన్నాయి. రామా, నీకు దశరథ మహారాజు ఏ రకంగా పూజ్యుడో నేను కూడా పూజ్యురాలినే కదా రామా. కనుక నేను చెప్తున్నాను విను. నువ్వు అడవికి వెళ్ళడానికి వీల్లేదు, నేను అనుమతించను సుమా. అయినా నేను ఇంత దుఃఖిస్తున్నా నువ్వు అడవికి వెడతాను అనంటే నేను ప్రాయోపవేశము చేసుకొని చనిపోతా రామా. అట్లా నీ తల్లిని చేతులారా చంపుకుంటావా రామా అని బాగా ఏడుస్తున్నటువంటి రకంగా మాట్లాడుతున్నటువంటి కౌసల్య మాతతోని రాముడంటూ ఉన్నాడు, ఇప్పుడమ్మా నీకు సాష్టాంగ నమస్కారము చేస్తానమ్మా. నాన్నగారి ఆజ్ఞను ఉల్లంఘించే అంతటి శక్తి నాకు లేదమ్మా. నన్ను కరుణించు, నన్ను అడవికి వెళ్ళనివ్వు. ప్రసాదయే త్వాం శిరసా గంతుం ఇచ్ఛామి అహం వనం. నేను అడవికి వెళ్ళాలమ్మా అని రాముడు మళ్ళీ అమ్మతోని మాట్లాడుతూ, అమ్మా, తండ్రి ఆజ్ఞను పరిపాలించినటువంటి మన పూర్వుల చరిత్ర అంతా కూడా నాకు ఆదర్శమమ్మా. నీకు తెలుసు, మన పూర్వులలో సగర మహారాజు ఆజ్ఞని పరిపాలించటము కోసము తన కొడుకులు 60,000 మంది అసువులు బాశారు కదమ్మా. తండ్రి ఆజ్ఞ కోసమని పరశురాముడు, భార్గవరాముడు తన తల్లిని రేణుకను తానే స్వయంగా గొడ్డలితో నరికాడు కదమ్మా. అమ్మా, నా వరకు వచ్చినటువంటి వంశములో పూర్వులందరూ కూడా తండ్రి మాటను పరిపాలించినటువంటి వారే కదమ్మా. ఇప్పుడు నేనేమో కొత్త ధర్మాన్ని నీకు సాకుగా చూపించటం లేదు అమ్మా. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో
వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్ భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.